సవాలు అని అయితే అనను నేను దాన్ని. చిన్నపాటి యూనో వాట్ వి కాల్ ఒక చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అంటాం మనం వాటిని. ఏమంటారు అని అంటే, ఇప్పుడు మనం ఇళ్లల్లో కూడా ఎలా ఉంటుంది, కుటుంబంలో ఉంటాము, మా చెల్లెతోటో మా నాన్నతోటో మా తమ్ముడితోటో చిన్నపాటిది ఏదన్నా అయితే అయి ఉండొచ్చు కాక, అంతకు మించి బీజేపీతో కలిసిన తర్వాత ఎక్కడ ఇబ్బందులు కలగవండి. కలగవు అంటే ఇబ్బందులు అంటే చిన్నపాటి, నేను అదే అంటున్నాను, చిన్నపాటి ఏదన్నా ఒక అభిప్రాయ భేదాలు లాంటివి ఏమన్నా ఎక్కడన్నా ఒక చిన్నగా వస్తుండొచ్చు, కానీ దాని వెనువెంటనే అది సమసిపోతుంది అక్కడ. అండ్ ఆల్సో దానికన్నా ఇంకొక పెద్ద గోల్ ఒకటి కనబడుతుంది ముందు. ఇంకోటన్నా బీజేపీలో ఉన్నది ఎవరులేండి, మొత్తం టీడీపీ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా అని అనొచ్చు. బీజేపీ ఏముందండి, అన్ని పార్టీలో మా పార్టీ వెళ్ళిన వాళ్ళే కదా, మా పార్టీ వాళ్ళే ఉంటారండి. ఏ పార్టీ అన్నా తీసుకోండి సార్, కిషోర్ గారు మీరు ఏ పార్టీ అన్నా తీసుకోండి, మా పార్టీ వాళ్ళే ఉంటారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేటువంటిది మాకు ఆ పేరు ఉంది కదండి, వీఆర్ ఎ ఫ్యాక్టరీ ఆఫ్ పొలిటీషియన్స్ అండ్ లీడర్స్. సో డెఫినెట్ గా మా పార్టీలో మంచి పదవులు పొంది మంచి స్థానానికి ఎదిగి మంచి నాయకత్వ లక్షణాలు నేర్చుకున్నటువంటి చాలా మంది వేరే పార్టీలోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. టికెట్ల కేటాయింపులో చాలా ఒడిదుడుకులు అయితే ఎదుర్కొన్నారు చంద్రబాబు గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ విషయంలో కానీ. కొంచెం అంటే ఏ సీట్ ఎక్కడ కేటాయిస్తే ఏ రకమైన తలనొప్పి వస్తుందో, వాడు గెలుస్తాడా గెలవరా, ఆ నియోజకవర్గంలో అభ్యర్థి పరిస్థితులు ఏంటి. కిషోర్ గారు, నేను ఏమంటానంటే, ఈ ఎన్నికలు అనేటువంటివి మీరు గమనిస్తే ఎప్పుడైనా సరే తెలుగుదేశం పార్టీ వీ హ్యావ్ ఒక నేమ్ కూడా ఉంటుంది మాకు. సరే ఏంటి అని అంటే, లాస్ట్ మినిట్ వరకు టికెట్లు అనౌన్స్ చేయరు, ఇవన్నీ ఉంటాయి. ఎప్పుడు క్యాండిడేట్లు అనౌన్స్ చేయరు అనేది ఉంటుంది. కానీ ఈసారి మేము 2 నెలల ముందర క్యాండిడేట్లు అనౌన్స్ చేసాం. కొన్ని నియోజకవర్గాలేగా, ఎందుకు కొన్ని ఎక్కడ 94 చేసాం, మళ్ళీ తర్వాత 34 చేసాం, మళ్ళీ మొన్న ఇంకో ఇచ్చేసాం. ఇంకా నాకు తెలుసు ఒక కొన్ని ఐ థింక్ సింగిల్ డిజిట్ ఏవో ఉన్నాయి అంతే, ఏం చేయలేదు. అంటే 2 నెలల అయితే 94 రిలీజ్ చేశారు ఆ రోజున, అంతే కదా. 94 ప్లస్ 34 ప్లస్ మళ్ళీ వచ్చిన తర్వాత కొంత మార్చుకుంటూ వచ్చారు. దట్ ఈస్ బట్ కామన్ కదండి. ఇప్పుడు ఎందుకనంటే, మనం ఒక పార్టీగా ఉన్నప్పటికీ పొత్తులో మిగతా ఒక 2 పార్టీలతో పాటు కలిసి 3వ పార్టీగా మనం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక డైలాగ్ అనేటువంటిది ఉంటుంది, ఒక డిస్కషన్స్ అనేటువంటివి ఉంటాయి. వీ కెనాట్ జస్ట్ బ్లైండ్లీ సే దాట్ ఖచ్చితంగా మేము ఇదే అని అనలేం కదా. డెఫినెట్గా అది మాకే కాదు, బీజేపీ అయినా అంతే, జనసేన అయినా అంతే. ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అని అంటే, లార్జర్ పిక్చర్ చూడాలి మనం. లార్జర్ పిక్చర్ తెలుగుదేశానికి ఏంటి, ఇవాళ రాష్ట్ర బాగు, ప్రజల మంచి. అలాంటప్పుడు ఖచ్చితంగా వీఆర్ నాట్, ఇప్పుడు నిజంగా మీరు గమనిస్తే కొంతమంది సీనియర్లకు కూడా మేము సీట్లు ఇవ్వలేకపోయాం, టికెట్లు కేటాయించలేకపోయాం, అర్థం చేసుకున్నారు. అలానే కొంతమంది కొంత చిన్నపాటి ఒక బాధని కూడా కొంతమంది చెప్పారు స్టార్టింగ్లోనే. మన తిరుపతి విషయంలో తీసుకున్నా, పిఠాపురం తీసుకున్నా, ఇంకెక్కడ తీసుకున్నా కొంత బాధను కూడా వ్యక్తపరిచారు. వర్మ గారు మళ్ళీ ఆయనే ఇండిపెండెంట్ గా వస్తానంటున్నట్టుగా. వర్మ గారు బంగారు పళ్ళెంలో పిఠాపురాన్ని గెలుపుని తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి చేతిలో పెడతా అన్నారు. అండ్ హీ విల్ అది ముందు రోజు, ఆ తర్వాత మొన్న కూడా, ఎందుకండి భలే ఉన్నాను నేను, మొన్న కూడా నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు ఒక చిన్న మాట, మీరు సీనియర్ జర్నలిస్ట్ కిషోర్ గారు, ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తి, ఒక నాయకుడు, తన వెనక కొన్ని వేల మంది ఫాలోవర్స్, ఒక నియోజకవర్గంలో మనం ఒక 5 ఏళ్ల పాటు పని చేసుకుంటా ఉన్నాం. అండ్ ఆల్సో ఆల్ ది లీడర్స్ దట్ హావ్ స్పోకెన్ టిల్ నౌ ఆర్ ప్రూవెన్ లీడర్స్. అంటే ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, పని చేసినటువంటి వాళ్ళు, ప్రజల కోసం ఎంతో ధారపోసినటువంటి వాళ్ళు. సో ఖచ్చితంగా ఒకటేసారి సీట్ లేదు అన్నప్పుడు ఎంత ఇదైనా హ్యూమన్ ఇమోషన్స్ అనేటువంటివి అయితే ఉంటాయి కదా. మనమేమి దేవుళ్ళం కాదుగా. నేను అదే మీ దగ్గర అయితే ఒప్పుకుంటున్నారు, మళ్ళీ బయటకు వచ్చి ఏం చేస్తాం, తప్పట్లేదు మాకు పరిస్థితి అన్న బాధపడుతున్నారు. ఆయనతో పాటుగా జవహర్ గారు కూడా ఉన్నారు. సరే, ఆయనకేదో ఒక్క విషయం చెప్తానండి. నా ఇంటెన్షన్ ఏంటంటే ఒకటే చెప్తాను మీకు. నేను వర్మ గారిని 2009 నుంచి నేను చూస్తున్నా. 2011, 2012 ఆ టైంలో కూడా నేను ఆయనతో ఇంటరాక్ట్ అయ్యాను. ఆయనతో ఇంటర్వ్యూస్ ఇట్లా మీలాగానే కూర్చోబెట్టి. సో వర్మ గారి మెంటాలిటీ తెలుసు. జవహర్ గారు ఆ నియోజకవర్గంలో ఆయన ఎంత పట్టు సాధించుకుని ఉన్నారు ఆయన గురించి కూడా తెలుసు. కానీ మీ పొత్తులో భాగంగా పొత్తు అన్న ఒక పదం పెట్టేసేసుకుని ఇలాంటి వాళ్ళందరికీ కూడా పాపం మొండి చేయి చూపించేసరికి వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. నేను ఒక విషయం చెప్తాను కిషోర్ గారు, తట్టుకోలేరు అంటే అవును నిజమే, వాస్తవమే, ఎవరు కాదనరు దాన్ని. కానీ అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి అదే నాయకులు, ఇప్పుడు మీరు వర్మ గారి గురించి చెప్పినా, జవహర్ గారి గురించి చెప్పినా, అదే నాయకులు బయటికి వచ్చి ఎస్ మాకు బాధ అయినా సరే, ఆలపాటి రాజా గారిని తీసుకోండి, దేవినేని ఉమా గారిని తీసుకోండి, ఇలాంటి నాయకులు కూడా బయటకు వచ్చి అవును బాధ ఉంటుంది,
నేను చెప్పాను హ్యూమన్ ఎమోషన్స్ అవి. కానీ వాళ్ళ ఉదాత్తమైనటువంటి స్వభావం మీరు అక్కడ చూడండి. పార్టీ ఈజ్ సుప్రీం, ప్రజలు సుప్రీం. ప్రజల కోసం మనం ఇవాళ రోజున పొత్తులోకి ఎందుకు వెళ్ళాం? మేము ప్రజల కోసం వెళ్ళాం. ప్రజలు అది కోరుకున్నారు, మేము అందుకే వెళ్ళాం. సో డెఫినెట్ గా అలాంటప్పుడు ఒక్కొక్కసారి మన ప్రజా ప్రయోజనాలని పైన పెట్టాల్సి వస్తుంది, స్వప్రయోజనాలను కింద పెట్టాల్సి వస్తుంది. దట్ ఈస్ పాలిటిక్స్ లో, దట్ ఈస్ ఐ థింక్ ద మోర్ నీడెడ్ వన్. సో అలాంటి సర్కమ్స్టాన్సెస్ లో నాకు తెలిసి ఇవాల్టి రోజున వాళ్ళ స్థానం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి ఒక గౌరవం కావచ్చు ఇనుమడింపబడ్డాయండి. వాళ్ళు ఒక క్షణాన్ని మళ్ళీ చెప్తున్నాను, ఒక క్షణానికి బాధేస్తుంది, నాకే బాధేస్తుందండి. మీరు అన్నట్టుగా యువర్ జర్నలిస్ట్, మీరు అలా అంటున్నారు, కానీ నాకే అయ్యో అవునా వర్మ గారికి లేదా, ఉమ్మా గారికి లేదా అని ఒక్క క్షణానికి నాకే బాధేసినప్పుడు, ఇచ్చేటప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎంత బాధపడి ఉండొచ్చు? ఒక నాయకుడిగా, ఒక అధినాయకుడిగా ఆయన ఎంత టఫ్ డెసిషన్ అది, ఎంత టఫ్ డెసిషన్ అది. అయినా సరే ఇవాళ అలాంటి టఫ్ డెసిషన్స్ కూడా ఇబ్బంది పెడతాయేమో. నేను అదే చెప్తున్నాను, సమన్వయంతో నడవడానికి పొత్తులో భాగంగా నేను ఒక విషయం చెప్తాను, ఇబ్బంది పెడతాయేమో అనేది కూడా ఒక జర్నలిస్ట్ గా నేను కూడా అనుకుంటున్నాను. నేను ఒక విషయం చెప్తానండి, అవన్నీ ఎప్పుడంటే అధినాయకుడికి నాయకులకి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది లేకపోతే, అధినాయకుడికి నాయకులకి మధ్య ఒక సమన్వయం అనేది లేకపోతే, నేను ఇక్కడ దానికి కూడా వస్తాను, ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్ ఆల్సో. ఇది ఎందుకన్నానంటే మీరు ఇబ్బంది అవుతుందేమో అనంటే, ఇప్పుడు అధినాయకుడు ఏ డెసిషన్ తీసుకుంటున్నాడు, దానికి కారణాలు ఏంటి అనేటువంటిది నాయకులకి చెప్తున్నాం. నాయకులు, ఎందుకంటే అందరు కార్యకర్తలతోటి అధినాయకుడు ఇంటరాక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు ఈ సమయంలో. సో నాయకులు ఇమ్మీడియట్ గా కార్యకర్తలకు కన్వే చేస్తున్నారు. ఇప్పుడు ఆలపాటి రాజా గారి విషయం తీసుకోండి, ఆయన నిజంగా నాకు ఎంత ఐ వాజ్ లిటరలీ సర్ప్రైజ్డ్ అండి. ఆయన ఒక మీటింగ్ పెట్టి, ఆత్మీయ సమావేశం పెట్టి, ఇది కారణం, నిజంగా నాకు ఆ రోజునైతే ఆయనకు చేతులకు దండం పెట్టాలనిపించింది. అంత ఉదాత్తమైనటువంటి ఒక స్వభావం ఆయనది. ఆయన కార్యకర్తల్ని పిలిచి, ముఖ్య నాయకుల్ని పిలిచి, ఆయన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి వాళ్ళని పిలిచి ఒకటే మాట అన్నారు, పార్టీ సుప్రీం, పార్టీ ఒక డెసిషన్ ప్రజల కోసం తీసుకుంది, మనం దాన్ని పాటిద్దాం అని అన్న వెంటనే ఎప్పుడైతే అది పర్క్యులేట్ అయ్యి ఇలా డౌన్లోకి వస్తుంది, అధినాయకుడు చెప్పింది నాయకుడికి, నాయకుడు చెప్పింది కార్యకర్తలకి కరెక్ట్గా కమ్యూనికేట్ అయినప్పుడు ఇంకెక్కడ సమన్వయ లోపం అండి? ఏమన్నా మళ్ళీ గోతికాడిని అక్కలాగా ఎవరన్నా కూర్చొని సమన్వయ లోపం వస్తుందో అని పక్క పార్టీల వాళ్ళు ఎదురు చూడడం తప్పించి అక్కడ అంత సీన్ లేదు.